ఇలా పిండి రావడానికి ముందుగా ఏమేమి నానబెట్టుకున్నాను, ఏమేమైతే మిక్సీ పట్టుకున్నాను అనేది నేను క్లియర్గా చెప్తాను. ఈ మెజర్మెంట్స్తో అయితే మీరు తీసుకున్నారంటే పర్ఫెక్ట్గా మీరే సొంతంగా మురుకులు చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ పెద్దవాళ్ళే చేయాలి మురుకులు, మనకి రాదేమో అనుకున్నాను, కానీ మనం కూడా చేసుకోవచ్చు అనేసి నేనే ఫస్ట్ ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి. దానికైతే ముందు హోమ్మేడ్ మురుకులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. దానికైతే ముందు ఇక్కడైతే వీడియో క్లిప్ ఒకటి మిస్ అయింది, కానీ నేను డీటెయిల్గా చెప్తానండి. ఈ పిండి రావడానికి నేను ముందు ఏమేమి వేసుకున్నాను, ఎలా ఎండబెట్టుకొని మిక్సీ పట్టుకున్నాను అయితే క్లియర్గా చెప్తాను. ఇలా మీరు ఈ మెజర్మెంట్స్తో నేను చెప్పేలాగా చేసుకున్నారంటే పర్ఫెక్ట్ మురుకులు అయితే ప్రిపేర్ అయిపోతాయి. దానికైతే ముందుగా ఇంటి బియ్యాన్ని 5 గ్లాసులు తీసుకున్నాను. ఇంటి బియ్యం అంటే పచ్చి బియ్యం, మీరు ఏ బియ్యం అనే తీసుకోండి. 5 గ్లాసుల బియ్యానికి 2 గ్లాసులు మినప్పప్పు అయితే తీసుకున్నాను. ఈ మినప్పప్పు ఈ బియ్యాన్ని నీట్గా వాష్ చేసి ఎండబెట్టండి. ఒక కాటన్ క్లాత్ మీద వేసి ఎండబెట్టాక బాగా నీట్గా ఎండాలి బియ్యము, ఉద్దిపప్పు 2 ఎండాక. దాని తర్వాత 5 గ్లాసులకి 2 గ్లాసుల మినపప్పు వేసుకున్నాం కదా. దాని తర్వాత 1 కప్పు గ్రౌండ్ నట్ పప్పును తీసుకోండి, అదే శనగపప్పును తీసుకోండి. దాన్ని బాగా నీట్గా వేయించాలి, బాగా ఏగించి దాన్ని పక్కకు తీసి పెట్టుకోండి. దాని తర్వాత 1 గ్లాస్ పప్పు తీసుకున్నాం కదా, 1/2 గ్లాసు శనగలు తీసుకోండి. ఇలా అన్ని మెజర్మెంట్గా తీసుకోవాలి. చూసారు కదా, 5 గ్లాసులు ఇంటి బియ్యంకి 2 గ్లాసులు మినప్పప్పు, 1 గ్లాసు గ్రౌండ్ నట్టు, 1/2 గ్లాసు శనగలు. ఇలా ఈ రెండింటిని నీట్గా వేయించుకొని పక్కకు పెట్టుకొని ఆ రెండింటిని నీట్గా వాష్ చేసి పక్కకి బాగా ఎండబెట్టుకున్నాక మార్నింగ్ వేసారనుకోండి, ఈవినింగ్ అలా బాగా ఎండిపోతుంది. అది ఆఫ్టర్నూన్ కూడా ఎండిపోతుంది. బాగా ఎండగాసిందంటే అది బియ్యాన్ని మీరు అలా పట్టుకున్నారంటే అట్లా పలుగ్గా విరగాలి. అంత ఎక్కువ ఎంత బాగా ఆరితే అంత బాగా మురుకులు అయితే కరకరలాడుతాయి. ఇది ఒక టిప్ అండి దీంట్లో. దాని తర్వాత ఎండిపోయిన తర్వాత ఈ రెండింటిని కలిపి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్నాక చూసారా ఇలా వస్తుంది పిండి. ఇలా చూపించినట్లుగా ఇలా వచ్చిన పిండిలో అయితే మనము నువ్వులు, వాము, జీలకర్ర వేసుకొని ఇంగువ కూడా వేసుకోండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది, ఇంగువ కూడా మీరు వేసుకోండి. తర్వాత అయితే వెన్నపూసని బాగా కరగబెట్టుకొని దాన్ని అయితే వేసుకోండి. వెన్నపూస వేస్తే కొంచెం స్మూతీగా మెత్తగా ఉంటుంది కదా పిండి, దానికని వెన్న వేసుకోవాలి. వెన్నని బాగా కరిగించి దీంట్లో వేసుకోండి. ఇలా వాటరు, ఆయిల్, వెన్న ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకునేసి ఇలా మురుకులు పిండే మూకుల్లో అయితే చూస్తున్నారు కదా, పిండిని అయితే కొంచెం వేసుకొని దాన్ని జల్లగింట్లో పిండుకొని ఆయిల్లో వేసుకోవడమే. ఇంతేనండి, చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్. మీకు కూడా చేయాలనిపిస్తుందా? వెంటనే అయితే నేను చెప్పిన మెజర్మెంట్స్ తీసుకొని చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా కరకరలాడే మురుకులు అయితే రెడీ అయిపోతాయి. ఇది వాళ్ళ వీడియో. ఇదైతే నేను వీకెండ్స్కి అయితే చేసుకున్నాను. మీరు వీకెండ్కి ఏం చేసుకున్నారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఉంటాను మరి, బాయ్ బాయ్. వీడియో ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూస్తున్నారు కదా, మురుకులు అయితే కరకరలాడుతున్నాయి.